పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకు నా హృదయపూర్వకమైన స్వాగతం. మరెక్కడి నుండి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్నా, మీ గది నిశ్శబ్దముగా ఉన్నా, మీ హృదయంలో ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తున్నా, ఈ రాత్రి ఒక్క విషయం మాత్రము గుర్తుంచుకోండి. ఈ వాక్యము వింటున్న మీరు ఒంటరిగా లేరు. మిమ్మల్ని ప్రేమించే దేవుడు మీతో మీ పక్కనే ఉన్నాడు. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి మీ హృదయంతో ఇలా చెప్పుకోండి: నా జీవితానికి దేవుడే మార్గదర్శి. నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. నేను భయముతో కాదు, విశ్వాసముతో అడుగు వేస్తాను. నాకు దారి కనిపించకపోయినా నా దేవునికి దారి తెలుసు. ప్రియులారా, మీరు ఈ మాటలను నమ్ముతున్నారా? అయితే ఈ రాత్రి మీ హృదయంలో ఒక ఆశను పెట్టుకోండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి మీ జీవితానికి చివరి అధ్యాయము కాదు. ఎందుకంటే దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీ కొరకు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే 2 అడుగులు కనిపించవు. ఉద్యోగము విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. కుటుంబ విషయంలో ఏం చేయాలో అర్థము కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. అప్పులు ఎలా తీర్చాలో తెలియదు. వివాహ జీవితంలో ఏ దిశలో వెళ్ళాలో అర్థము కాని పరిస్థితిలో ప్రార్థిస్తున్న సమాధానము కనిపించదు. కానీ ఈ రాత్రి దేవుడు మీకు చెప్పే మాట ఇదే: నీకు నీ మార్గము కనిపించాల్సిన అవసరము లేదు, తదుపరి అడుగు వేయడానికి నన్ను నమ్ము అని. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము మీ హృదయాన్ని తాకితే ప్రేమతో ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్రార్థనలు, బైబిల్ ఆధారిత సందేశాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో దేవుని కార్యము జరుగుతుందని నమ్ముతూ ఈ రాత్రి ప్రారంభ ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాం. రోజంతా మోసుకొచ్చిన భారాలను ఈ రాత్రి నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. అయ్యా, మా భయాలను, మా ఆందోళనలను, మా కన్నీళ్లను, మా ప్రశ్నలను ఈ రాత్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి, మాకు దారి తెలియని చోట నీవే మార్గాన్ని చూపించు. మాకు బలము లేని చోట నీవే బలముగా ఉండమని వేడుకుంటున్నాం. మా హృదయాలకు నీ సమాధానాన్ని ప్రసాదించమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి మనము ధ్యానించబోయే దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ 2 వచనాలు చాలా చిన్నవిగా కనిపించిన జీవితాన్ని మార్చగలిగే గొప్ప ఆత్మీయ సత్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రియులారా, సామెతల గ్రంథము ప్రధానంగా జ్ఞాన సాహిత్యానికి చెందిన గ్రంథం. ఇందులో దేవుని భయముతో జీవించడము, సరైన నిర్ణయాలు తీసుకోవడము, నిజాయితీగా నడవడము, మాటలను జాగ్రత్తగా ఉపయోగించడము, కుటుంబము మరియు సమాజములో జ్ఞానముతో జీవించడము వంటి విషయాలను బోధిస్తుంది. ఈ గ్రంథంలోని అనేక బోధనలు రాజైన సొలొమోను జ్ఞాన సాంప్రదాయముతో అనుసంధానించబడ్డాయి. ఇక్కడ ఒక తండ్రి తన కుమారునికి ఆత్మీయ జ్ఞానాన్ని బోధిస్తున్నట్టుగా మనము చూడవచ్చు. నీకు నీ తెలివి ఉంది కాబట్టి దానిపైనే ఆధారపడకు, దేవునిపై సంపూర్ణముగా ఆధారపడు అనే బోధ ఇందులో కనిపిస్తుంది. ఇది మనిషిని ఆలోచన శక్తిని నిరాకరించడము కాదు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించకూడదని కూడా కాదు, కానీ మన అవగాహన పరిమితమైనదని,
గుర్తు చేస్తుంది. మనకి ఈ రోజు కనిపించేది కొంత మాత్రమే, కానీ ప్రియులారా, దేవునికి మొత్తము చిత్రము కనిపిస్తుంది. మనకి ఈ రోజు మూసివేయబడిన తలుపు కనిపిస్తుంది. దేవునికి ఆ తలుపు ఎందుకు మూసివేయబడిందో తెలుసు. మనకు ఆలస్యముగా అనిపించేది దేవునికి సరైన సమయముగా తెలుసు. మనకు చీకటి కనిపిస్తుంది, దేవునికి దారి కనిపిస్తుంది. నీకు మార్గము కనిపించకపోయినా దేవుని చేతిని పట్టుకొని ముందుకు వేయగలిగే ఒక అడుగు నీ ముందు తప్పకుండా ఉంటుంది. ఈ వాక్యములో మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము అని ఉంది. పూర్ణ హృదయం అంటే కొంత దేవునిపై, కొంత మన సొంత తెలివిపై ఆధారపడటము కాదు. ప్రార్థనలో దేవునిని అడిగి సమాధానము నచ్చకపోతే మన ఇష్టానుసారముగా వెళ్ళడము కాదు. ప్రభువా, నాకు అర్థము కాకపోయినా నిన్ను నమ్ముతున్నాను అని చెప్పగలగడం విశ్వాసము. ప్రియులారా, అబ్రహాము ఎక్కడికి వెళుతున్నాడో పూర్తిగా తెలియక దేవుని పిలుపును అనుసరించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అతని విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. అతనికి మొత్తము పటము చేతిలో లేదు, కానీ దేవుని వాగ్దానము ఉంది కాబట్టే దేవుని వాగ్దానముపై ఆధారపడి ముందుకు వెళ్ళాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు నిలిచినప్పుడు వెనుక శత్రు, ముందు సముద్రము. మానవ దృష్టిలో దారి లేదు, కానీ దేవుని దృష్టిలో దారి అప్పటికే ఉంది. దావీదు గొలియాతును చూసినప్పుడు ఇతరులు ఒక పెద్ద రాక్షసుడిని చూశారు, కానీ దావీదు మాత్రము దేవుని గొప్పతనాన్ని చూశాడు. అంటే విశ్వాసము సమస్య పరిమాణాన్ని మార్చకపోవచ్చు, కానీ సమస్యను చూసే మన కళ్ళను మారుస్తుంది. నీ ముందున్న సమస్య కంటే నీతో ఉన్న దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మన జీవితానికి అనుసంధానము చేసుకుందాం. ఈ రాత్రి ఒక తల్లి తన కుమారుని భవిష్యత్తును గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఒక తండ్రి ఉద్యోగము గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎవరో ఒకరు బ్యాంకు అప్పుల గురించి నిద్రపోలేకపోవచ్చు. మరొకరు వైద్య పరీక్షల ఫలితాల గురించి భయపడుతూ ఉండవచ్చు. ఇంకొకరు కుటుంబంలో జరుగుతున్న సమస్యను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వన్నింటినీ పరిష్కరించాలి అనే బాధ్యతను దేవుడు నీ మీద పెట్టలేదు. నీవు చేయాల్సింది నీ తదుపరి అడుగును దేవుని చేతుల్లో ఉంచడం మాత్రమే. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటిలో ఆయనను గుర్తించుమని. అంటే ఆదివారం మాత్రమే దేవునిని గుర్తించడము కాదు, ప్రార్థన సమయంలో మాత్రమే దేవునిని గుర్తించడము కాదు. ఉద్యోగ నిర్ణయంలో ఆయనను గుర్తించాలి, వివాహ నిర్ణయంలో ఆయనను గుర్తించాలి, డబ్బు విషయంలో ఆయనను గుర్తించాలి, పిల్లల విషయంలో ఆయనను గుర్తించాలి, నీ ఆరోగ్య విషయంలో ఆయనను గుర్తించు, నీ ప్రయాణంలో ఆయనను గుర్తించు, నీ మాటల్లో ఆయనను గుర్తించు, నీ రహస్య నిర్ణయాల్లో కూడా ఆయనను గుర్తించు. అప్పుడు వాగ్దానము ఏమిటి అనంటే, ఆయన నీ త్రోవలను సరళము చేయును అని. దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడని మాత్రమే కాదు, నీ మార్గాన్ని సరిచేస్తాడని వాక్యము సెలవిస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనం కోరుకున్న మార్గాన్ని ఇవ్వడు, కానీ మనకు అవసరమైన మార్గాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు మనం అడిగిన తలుపు తెరవడు, ఎందుకంటే దాని వెనుక ప్రమాదం ఉందని ఆయనకు తెలుసు. కొన్నిసార్లు మనం కోరుకున్న వ్యక్తిని మన జీవితంలో నిలబెట్టడు, ఎందుకంటే మన భవిష్యత్తును ఆయన చూస్తున్నాడు. కొన్నిసార్లు సమాధానము ఆలస్యమవుతుంది, ఎందుకంటే దేవుడు సమాధానాన్ని మాత్రమే కాదు, మనలను కూడా సిద్ధము చేస్తున్నాడు. దేవుని ఆలస్యము, దేవుని నిరాకరణ అని అనుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న జీవిత సంఘటనను ఊహించండి. ఒక యువకుడు ఎన్నో మాసాలు ఉద్యోగము కోసము ప్రయత్నించాడు. ప్రతి ఇంటర్వ్యూ తర్వాత అతనికి ఒకే సమాధానం వచ్చింది, మీ ఎంపిక జరగలేదు అని. మొదట
అతను ధైర్యంగా ఉన్నాడు. రెండోసారి నిరుత్సాహపడ్డాడు. మూడోసారి దేవునితో ఇలా అన్నాడు, ప్రభువా, నేనేం తప్పు చేశానో నాకు తెలియదు అని. ఒకరోజు అతనికి చాలా మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. జీతము కూడా అతను ఊహించిన దానికంటే ఎక్కువ. కానీ ఆ ఉద్యోగము కోసము వెంటనే తన కుటుంబాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. అతను ప్రార్థించాడు. అతని మనసులో మాత్రము ఏదో అసౌకర్యం. ఆ అవకాశము వదిలేయడము మూర్ఖత్వములా అనిపించింది. అయినా దేవుని మీద నమ్మకముతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత అదే సంస్థలో తీవ్రమైన సమస్య ఏర్పడింది. ఆ ఉద్యోగము కోసము వెళ్లి ఉంటే అతని కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయేది. కొంతకాలము తర్వాత అతనికి మరొక ఉద్యోగం వచ్చింది. జీతము కొంచెము తక్కువ, కానీ కుటుంబానికి దగ్గరగా ఉండి ఆ ఉద్యోగములో అతను అభివృద్ధి చెందాడు. తన కుటుంబాన్ని చూసుకున్నాడు. మరెందరికో అతను సహాయం చేయగలిగాడు. అప్పుడు అతను వెనక్కి చూసి ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదని అనుకున్నాను, కానీ నిజానికి ఆయన నా మార్గాన్ని కాపాడుతున్నాడు అని. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీ జీవితంలో కూడా ఇలాంటి అధ్యాయాలు ఉండవచ్చు. ఈరోజు అర్థము కానిది రేపు దేవుని జ్ఞానాన్ని చూపించవచ్చు. ఈరోజు మూసిన తలుపు రేపు దేవుని రక్షణగా కనిపించవచ్చు. దేవునిపై నమ్మకము పెట్టుకొని వేసిన అడుగు ఎప్పుడూ వృధా కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు ఈ వాక్యము వినిచిన్న మీరు మీ హృదయాన్ని ప్రశాంతపరచుకోండి. మీకు ముందున్న రేపటి గురించి ఆందోళన పడకండి. యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రేపటి గురించి ఆందోళన పడవద్దని బోధించాడు. ప్రతి దినానికి దాని కష్టాలు ఉంటాయని ఆయన చెప్పాడు. అంటే రేపటి భారాన్ని ఈ రాత్రే మోసుకోవలసిన అవసరం లేదు. ఈ రాత్రి నిద్రపోవలసిన సమయమైతే నిద్రించు. నీ సమస్యను రాత్రంతా ఆలోచించడం వల్ల అది చిన్నది కాదు, కానీ దానిని దేవునికి అప్పగించడం వల్ల నీ హృదయము బలపడుతుంది. 4వ సంకీర్తన 8వ వచనములో దావీదు దేవుని సంరక్షణలో ప్రశాంతంగా పడుకొని నిద్రించగలిగిన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఎంత అందమైన విశ్వాసం! ప్రభువా, నేనిప్పుడు నిద్రిస్తాను, ఎందుకంటే నన్ను కాపాడేది నా ఆందోళన కాదు, నీవే అని. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు కూడా అలా చెప్పగలరా? ప్రభువా, నా పిల్లలను నీ చేతిలో ఉంచుతున్నాను, నా భర్తను నీ చేతిలో ఉంచుతున్నాను, నా భార్యను నీ చేతిలో ఉంచుతున్నాను, నా తల్లిదండ్రులను నీ చేతిలో ఉంచుతున్నాను, నా ఉద్యోగాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను, నా అప్పులను నీ చేతుల్లో ఉంచుతున్నాను, నా ఆరోగ్యాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను, నా భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నానని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మనము ధ్యానించిన దేవుని వాక్యము ఒక్కసారి మన హృదయంలోనికి తీసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పించాయి. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము, నీ ప్రవర్తనంతటిలో ఆయనను గుర్తించుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని. బహుశా ఈ రాత్రి నీ ముందున్న మార్గము నీకు కనిపించడం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవచ్చు. ఒక తలుపు తెరుచుకుంటుందా, మూసుకుపోతుందా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కుటుంబం గురించి, ఉద్యోగం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, ఆరోగ్యము గురించి, పిల్లల భవిష్యత్తు గురించి నీ హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు మొత్తము దారి కనిపించాల్సిన అవసరము లేదు. నీ తదుపరి అడుగు కనిపిస్తే చాలు. ఎందుకంటే ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీ ముందు నడిచేది నీ దేవుడు. ఈ రాత్రి దేవుని ముందు నీ హృదయాన్ని తెరువు. ప్రభువా, నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. నాకు అర్థము కావడం లేదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. నా మార్గాన్ని నేనే నిర్ణయించుకోవడము మానుకొని నా జీవితాన్ని ఈ రాత్రి
నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి అని చెప్పు. ఇదే నిజమైన విశ్వాసం. ప్రియులారా, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుందాం. ఇకపై భయముతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆందోళనతో అడుగులు వేయకూడదు. మనుషుల మాటల ఆధారముగా మన భవిష్యత్తును నిర్ణయించకూడదు. దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని ప్రార్థనతో, విశ్వాసముతో ఒక్కో అడుగు ముందుకు వేయాలి. నీకు మార్గము కనిపించకపోయినా దేవుని చేయి కనిపిస్తే చాలు. నీకు సమాధానము తెలియకపోయినా సమాధానమిచ్చే దేవుడు నీతో ఉంటే చాలు. నీ తలుపు మూసుకుపోయినా తలుపు తెరవగల దేవుడు నీతో ఉంటే చాలు. నీకు రేపు ఏమి జరుగుతుందో తెలియకపోయినా రేపటిని తన చేతుల్లో ఉంచుకున్న దేవుడు నీతో ఉన్నాడు. ఈ రాత్రి నీ భయాన్ని విడిచిపెట్టు. నీ భవిష్యత్తును దేవునికి అప్పగించు. విశ్వాసముతో ముందడుగు వేయి. ఇప్పుడొక క్షణం నీ హృదయంలో నిశ్శబ్దంగా ఆలోచించు. నీ జీవితంలో దేవునికి అప్పగించడానికి ఇష్టపడని ఒక విషయం ఏదైనా ఉందా? ఒక సంబంధమా? ఒక సమస్యనా? ఒక ఉద్యోగ నిర్ణయమా? ఒక ఆర్థిక భారమా? ఒక అనారోగ్యమా? ఒక కుటుంబ సమస్యనా? లేక నీకు మాత్రమే తెలిసిన ఒక రహస్యమైన బాధనా? దానిని రాత్రి యేసు పాదాల దగ్గర పెట్టు. నీ చేతుల్లో ఉంచుకున్నంత కాలము అది నీకు భారమే. కానీ యేసు క్రీస్తు చేతుల్లో ఉంచినప్పుడు అది ఆయన సంరక్షణలోనికి వెళుతుంది. ఈ రాత్రి ఇలా చెప్పు, యేసయ్యా, నా మార్గాన్ని నేను నడిపించుకోలేను, నీవే నన్ను నడిపించు అని. ఒకవేళ నీవిప్పటి వరకు దేవునికి దూరముగా జీవించి ఉంటే ఇదే తిరిగి ఆయన వైపు అడుగు వేయడానికి సమయం. నువ్వు చేసిన తప్పులు ఎంత పెద్దవైనా క్రీస్తు కృప అంతకంటే గొప్పది. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు నీ జీవితాన్ని మార్చగలడు. ఈ రాత్రి నీ హృదయంలో ఇలా చెప్పు, యేసయ్యా, నన్ను క్షమించు, నా జీవితంలోనికి రా, నా పాపాలను క్షమించు, నా మార్గాన్ని నడిపించు, ఇకపై నా జీవితానికి నీవే ప్రభువుగా ఉండాలని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నిజమైన హృదయముతో ఈ మాటలను చెబుతున్నట్టయితే ఇది నీ జీవితంలో ఒక నూతన ప్రారంభము కావచ్చు. ఇప్పుడు మనము చివరి ప్రార్థనలోనికి వెళ్లే ముందు నీ హృదయాన్ని పూర్తిగా దేవుని చేతుల్లో ఉంచు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వేడుస్తున్నావా? ఏడు. ఆయన ముందు నీ కన్నీళ్లు దాచుకోవలసిన అవసరం లేదు. భయపడుతున్నావా? ఆ భయాన్ని ఆయనకు అప్పచెప్పు. గందరగోళంలో ఉన్నావా? నీ గందరగోళాన్ని ఆయనకు అప్పగించు. బలహీనంగా ఉన్నావా? ఆయన బలాన్ని అడుగు. దారి కనిపించడం లేదా? ఆయన చేతిని పట్టుకో. ఎందుకంటే నీ జీవితానికి దారి చూపించడానికి దేవుడు నీకంటే ముందు ఆయన నడుస్తున్నాడు. కాబట్టి మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు తలలు వంచి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ప్రేమగల తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నీ సన్నిధికి వస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి మా హృదయాలను నీ ముందు తెరిచాం. మాకు కనిపించని దారులను నువ్వు చూస్తున్నావు. మాకు తెలియని రేపు నీకు తెలుసు. మేము అర్థము చేసుకోలేని పరిస్థితుల మధ్య కూడా నీవు కార్యము చేస్తున్నావని మేము విశ్వసిస్తున్నాం. ప్రభువా, మేము మా స్వబుద్ధిపై ఆధారపడకుండా నిన్ను పూర్ణ హృదయంతో నమ్మే కృపను మాకు ప్రసాదించండి. మా ముందున్న మార్గాన్ని నీవే చూపించు. తప్పు నిర్ణయాల నుండి కాపాడండి. తప్పుడు సంబంధాల నుండి కాపాడండి. ప్రమాదకరమైన మార్గాల నుండి కాపాడండి. మాకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రి మా ఇళ్లను నీ రక్షణలో ఉంచండి. మా నిద్రను కాపాడండి. మా మనసులకు విశ్రాంతిని దయచేయండి. చెడు కలలు, భయాలు, కలువరపెట్టే ఆలోచనల నుండి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. ప్రభువా, రేపు ఉదయం మేము మేల్కొన్నప్పుడు నూతన ఆశతో మేల్కొనేలా చేయమని వేడుకుంటున్నాం. నూతన విశ్వాసంతో లేవనెత్తండి. నీవు ముందుగా నడుస్తున్నావనే నమ్మకాన్ని మా హృదయంలో నింపమని వేడుకుంటున్నాం. మా జీవితంలోని ప్రతి తురవను సరళం చేయండి నైనా. మా అడుగులను స్థిరపరచండి. మా హృదయాన్ని నడిపించి మా భవిష్యత్తును కాపాడుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన
యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకితే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో ఆమేన్ అని రాసి మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ప్రియులారా, విన్న వాక్యము మీ హృదయానికి ఆశీర్వాదకరముగా ఉంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని క్రింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో ఆమేన్ అని రాసి దేవుని పట్ల మీ విశ్వాసాన్ని ప్రకటించండి. విన్న వాక్యము మీతోనే ఆగిపోకుండా అవసరతలో, అక్కరలో, దుఃఖములో ఉన్న కనీసము 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేసి దేవుని పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి సందేశం ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా మీ సమస్యను నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను. ప్రతిరోజు 7 గంటలకు ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండండి. ప్రతి రాత్రి మీ భారాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచి ఆయన సమాధానముతో నిద్రించే అలవాటును చేసుకోండి. రేపు రాత్రి దేవుడు మీ జీవితానికి చెప్పబోయే కనిపించకపోయినా నమ్ము, దేవుడు నీతో ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ద్వారా మరో శక్తివంతమైన సందేశముతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్.